సమోసా టేస్ట్ అదిరింది. థ్యాంక్ యూ. ఫుడ్ టేస్ట్ బాగుంది, ఇల్లు టేస్ట్ బాగుంది, కానీ మీ లైఫ్ టేస్టే మరి వర్స్ట్ గా ఉంది. వాట్? వాటా? ఏంటి ఏంటి కాంబినేషన్? నువ్వు ఐఫోన్ లో ఉన్నావు, తను చైనా ఫోన్ లో ఉన్నాడు. ఏంటక్క ఇది? చూడు, నువ్వు సాఫ్ట్వేర్, తను హార్డ్వేర్. టోటల్ మిస్ ఫైర్. అసలు ఎలా చేస్తున్నావు కదా తన్ని? మీ పేరెంట్స్ కి భయపడ్డావు కదా? చెప్పు చెప్పు. కాదు, మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? అరే మావా, గంటల తరబడి దీని లవ్ స్టోరీ మనకి చెప్పొద్దేమో, ఎక్కువసేపు మాట్లాడించి. అచ్చి ఊరుకో. మై సిస్టర్ ఇస్ వెరీ టాలెంటెడ్. సిస్టర్ స్టోరీ ఇన్ సింగిల్ లైన్. అవును, పదే పదే చూడాలనిపించే ఆ ఫేస్ నాకు నచ్చింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే నా స్వీట్ వాయిస్ ఆయనకి నచ్చింది. హౌ క్యూట్ అక్కాయ్. థ్యాంక్ యూ. మీరు వెల్కమ్. ఎవరా మీరు? అప్పుడే మర్చిపోయావా? నాటి రాత్రి బారు, బియరు, పర్సు, సొక్క. మైసమ్మన్నా అసలు ఎందుకు వచ్చారు రెండుకి? బావా బావా అక్కలో ఫిక్స్ అయింది. అక్క నేను అలాగే ఫిక్స్ అయ్యాను. నువ్వా? ఆ. మర్యాద చెబుతున్నా, అందరు కలిసి బయటికి వెళ్తారా లేదా? ఏయ్, రేగి అన్న మర్యాద ఉండదు, వాళ్ళ నా ఫ్యాన్స్. ఓహో, ఫస్ట్ ఏమో నా ఫ్యాన్స్ అన్నారు, నెక్స్ట్ ఏమో మైసమ్మ ఫ్యాన్స్ అన్నారు, ప్రెసెంట్ నీ ఫ్యాన్సా? అవును, నాకు గుడి కూడా కట్టిస్తా ఘోర ఉన్నారు. బండ్లో పూజారి ఎవరా? నేనేనా? అక్కడ కూడా నువ్వేనా? ఆల్రెడీ మిస్ పేరు అంటున్నారు నా ఫ్యాన్స్. ముందు వాళ్ళ మైసమ్మ దగ్గర తీసుకెళ్తా లేదా? తీసుకెళ్తానే. అప్పుడు కానీ మైసమ్మన్నా నీ గుడి పక్కన నాకు సమాధి కట్టాడు, సమాధి. ఏయ్, తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్తానే. నువ్వు రిమోట్ కంట్రోల్ అయితే నేను టీవీని, మరి నేను శాటిలైట్. జీడిపప్పు పెట్టారంట్రా? పెట్టినవనా? సారీ డార్లింగ్, ఈ రోజుతో నువ్వు ఫినిష్. ఒక్కొక్కడు పోతులు పోతులు మేకలు తింటారు, ఒక కోడిని పట్టుకోలేరంటారా? బోర పందుల్లా. ఏంటి పట్టుకునేది? రోజుకు దాన్ని 100 తూలు పట్టుకోవడం, దానికి ఇవ్వడం, అదేమో రెక్కలు టపటపా కొట్టుకోవడం, భయపడి దాన్ని వదిలేయడం. చూస్తున్నారా బాబు, కోసింది లేదు, పెట్టింది లేదు. ఇదో పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది. అవునరా, మనిషిని చంపమంటే మేనలిగా కసక్కని పొడి చంపేస్తాడు, కోడి నరకమంటే ఉనికిపోతాడు. ఏంటారు చిత్రంగా. ఢిల్లీ ఏంట్రా మీలో మీరు కొనుక్కున్నారు ఎరుకొంకల్లారా? మనిషి నాకు ఏదో మిస్టేక్ చేస్తాడు, లేదా ఎవడో ఒకటి కాంట్రాక్ట్ ఇస్తాడు. అది మనం మైండ్ లో పెట్టుకుని కడుపులో కసక్కని కత్తి దింపేస్తాం. కానీ కోడేం చేసిందిరా పాపం? పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ చెప్తుందా, గుడ్డు పెడుతుందా, ఆమ్లెట్ అవుతుందా, మందు సిట్టింగ్ లో మంచింగ్ అవుతుందా, పార్టీ పెడితే బిర్యానీ అవుతుందా? అది చచ్చి కూడా ఎంత మేలు చేస్తుందా? అందుకునేరా దాన్ని చంపాలంటే నాకు చేతులు రావట్లేదు. ప్రొడ్యూసర్లు కూడా మోరల్స్ ఎథిక్స్ ఈ చిత్రంగా. అన్నా నమస్తే అన్న. ఎరా యాదిగా, అన్నా నువ్వు కాల్ చేసేనా రావాలి, నేను కాల్ చేస్తేనైనా రావాలి. కాల్ చేయకుండా వస్తే కాల్ తీస్తానని తెలుసుగా. అన్న నువ్వు కాల్ తీసేస్తావని తెలుసు, మేడం నరికేస్తావని తెలుసు, కానీ వాడు బాధ భరించలేకపోతున్నానన్న. నా ప్రాణం తీసేస్తున్నాడు అనుకో. ఎవరు రాడు? నా బామర్ది అన్న, నీకు పెద్ద ఫ్యాను. ఓ నేను చూడాలని గొడవెడుతుంటే తీసుకొచ్చాను. ఒకసారి నీకు చూపించి తీసుకెళ్తానే. బామ్మరిదా? అవునన్నా. ఎక్కడా? అన్న నమస్తే అన్న. నా పేరు సీను అన్న, పాలకొల్ అన్న. యాది అన్న నీ బామ్మర్ది నీలాగా బోకులాగా లేడు, చాకులాగా ఉన్నాడు. అవునా? బామ్మర్దా? ఇలా చెప్పావా అన్న? అన్నేంటి నువ్వే కదా బామర్దని చెప్పను. నేనేం చెప్పమంటే చెప్పేస్తావా? అన్నంటే రెస్పెక్ట్ ఉండదు, నిజం చెప్పొద్దు. ఏయ్, అన్నా కాల్ చేయకుండా వచ్చింది కాక కామెడీలు చేస్తున్నావు ఏంట్రా? ఏం లేదన్నా, నాకు బామర్ది కాకపోవచ్చు కానీ నీకు మాత్రం పెద్ద ఫ్యాన్ అన్నాడు. ఫ్యానా? ఇలా కూడా చెప్పేశావా? అసలు నన్ను ఏం చేద్దాం తీసుకొచ్చారు ఇక్కడికి? ఏయ్, అన్నావు. ఏంటి పెచ్చగా ఉందా? అవే లేదన్నా, ఆడు చూద్దాం వచ్చాడు కదా, చూసాడు కదా, వెళ్ళిపోతున్నా. ఏంటి వెళ్ళిపోయేది? మన పని అవ్వకుండా. పనేంటి? యూ నాటి. అప్పుడు మర్చిపోయావా? ఏయ్, ఏంట్రా మీ ఇద్దరు నాసా? అన్న నేను కాలేజ్ స్టూడెంట్ అన్న, మీతో చిన్న డీల్ మాడదామని వచ్చానన్న. డీలా? నాతోనా? ఓ రాయుడు డీలేదు నువ్వు ఉంటాను, నేను మాడుతున్నాం కదా అన్నా. అది ఒక నేసేయాలి. ఎంత తీసుకుంటావు అన్నా? యాదిగా నువ్వు ఉండన్నా, నువ్వు ఉండు, నేను మాడతాను కదా, నేను మాడతాను అన్నా. నువ్వు చెప్పన్నా, ఎంత తీసుకుంటావు? యాదిగా నాకేం తెలియదన్నా, నా పెళ్ళం చేతి తీసుకొచ్చాను. అసలు ఇడికి నా సంబంధం లేదన్నా. అవునన్నా, యాదానికి దీనికి సంబంధం లేదన్నా. కోటి కొబ్బరికాయలు చాలయ్యో. చెప్పన్నా, ఎంత తీసుకుంటావు? రే పిల్ల కుంక, కాలేజీ గొడవలా? ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చావని మేమే అప్పుడప్పుడు పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. అలాంటి ఆలోచనలు మానుకో. రే ఢిల్లీ, ఆపోజిట్ క్యాండిడేట్ ని పిలిచి మన స్టైల్లో చెప్పి బాడీ స్టైల్ మార్చుకోమని కాంప్రమైజ్ చేయి. కాంప్రమైజ్ ఏంటన్నా? అన్నా నువ్వు ఉండరా, నా ప్రాబ్లం నీకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం నీకు కాదురా, నాకు. అన్నా, అన్నా, నువ్వు ఉండరా? పద ఇంటికి.